ఇండిగో విమానాల వ్యవహారానికి సంబంధించి పైలట్లు ఇప్పుడు లేఖ రాశారు వాళ్ళ యాజమాన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా. మమ్మల్ని దోషులుగా చూపెట్టద్దు. ఇంకొకటి మా వెల్ఫేర్ మీరు ఆలోచించకపోతే ఎట్లాగా అన్నటువంటి డీజీసీఏ నిబంధనలు పైలట్లు కోరిన తర్వాతనే పెట్టారు. 10 గంటలకు మించి కంటిన్యూస్ డ్యూటీ ఉండకూడదు. 12 గంటల పాటు ఆ తర్వాత విశ్రాంతి ఇవ్వాలి. అట్లాగే వారంలో 40 గంటలకు మించి పని చేయించుకోకూడదు, విశ్రాంతి ఉండాలి అన్నటువంటిది డీజీసీఏ నిబంధనలు. అది అంతర్జాతీయంగా ఉన్న నిబంధనలు ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. అది అమలు చెయ్యమని అన్నందుకే ఇండిగో కావాలని అది అమలు చేయకుండా ఉండటం కోసం కొత్త పైలట్లను నియమించుకోకుండా, సంఖ్య పెంచుకోకుండా విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసి గందరగోళం సృష్టించి కేంద్రం మీద ఒత్తిడి తెప్పించి ఆ ఒత్తిడి ద్వారా ప్రస్తుతానికి మినహాయింపు తీసుకుంది. కానీ ఇంకో 2 నెలల్లోపు చేయాలి. చేస్తుందా లేదా అంటే డౌటే. 900 మళ్ళీ పైలట్ పోస్టులు కావాలి, అంతమంది లేరు అని చెప్తున్నది. ఉన్నారు కానీ తీసుకోవడానికి ఇక్కడ వీళ్ళకి అహంకారం లేదా డబ్బుల గురించినటువంటి అంశం. ఓవరాల్గా పైలట్లు అయితే కేంద్రానికి లేఖ రాస్తూ తమను ఇబ్బంది పెట్టద్దన్నటువంటి పాయింట్ని, అలాగే తమ యాజమాన్యాన్ని కూడా అడుగుతున్నారు.